ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అసెంబ్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రదీప్, ఈరోజు రేపు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, పిటిషనర్ తరఫు క్రాస్ ఎగ్జామినేషన్, అటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు క్రాస్ ఎగ్జామినేషన్ అయితే పూర్తయింది. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు రేపు జరగనుంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే తెల్లం వెంకట్రావు వర్సెస్ కేపీ వివేకానంద కేసు ప్రారంభమైంది. స్పీకర్ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ దాదాపు 11 నుంచి 12 వరకు షెడ్యూల్ ఇచ్చారు. 12 నుంచి జగిత్యాల ఎమ్మెల్యే వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు సంబంధించిన విచారణ ఉండదు. అయితే ఈ విచారణ సమయం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విచారణ 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ తీర్పు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ అయిపోయింది. ఏదైతే తీర్పు వెలువడాల్సి ఉంది. ఇక ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయితే మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ మొత్తం పూర్తి అవుతుంది. అయితే తీర్పు మాత్రం వెలువడాల్సి ఉంది. అయితే 4 వారాల సమయం ఉంది. సుప్రీంకోర్టు ఏదైతే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 31 వరకు ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేసి నిర్ణయం ప్రకటించాలని చెప్పినప్పటికీ స్పీకర్ చేయలేదన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో 4 వారాల సమయం ఇచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలని 4 వారాల సమయం ఇచ్చింది. ఈ 4 వారాలకు సంబంధించి ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఇక ఈరోజు రేపటితో ఈ 4 ఎమ్మెల్యేలు మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. అయితే ఆ తీర్పు కూడా వెంటనే వెలువడేటువంటి అవకాశం ఉంది. 4 వారాల సమయంలోపే తీర్పు రానుంది. ఇక 2 ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దాన నామేందర్లకు సంబంధించి స్పీకరు నోటీసులు ఇచ్చిన వారు కౌంటర్ కానీ అఫిడవిట్ కానీ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ 2 రోజుల తర్వాత వారికి సంబంధించినటువంటి ఆ విచారణ సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఇస్తారా లేదా మరో రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఆసక్తి నెలకొంది. అయితే ఆ అనర్హత వేటుకు సంబంధించి అనర్హత వేటు వేస్తారా లేదా, లేక ఒకవేళ అనర్హత వేటు ఖాయమన్నటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా అన్నటువంటి ఆ చర్చ కూడా జరుగుతుంది. అయితే దానం నాగేందర్ ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఖచ్చితంగా వేటు ఖాయమన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ బీ ఫారం పైన ఆయన పోటీ చేశారు. ఆయన నేను పార్టీలో చేరలేదని చెప్పేటువంటి ఆస్కారం లేదు, అవకాశం కూడా లేదు. అటు కడియం శ్రీహరి సైతం ఆయన కూతురు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఆయన కూడా ఎవిడెన్సెస్ పూర్తిగా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు అందుకే నోటీసులకు రిప్లై ఇవ్వలేదా అన్నటువంటి ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇద్దరితో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తుందా, లేక స్పీకరు అనర్హత వేటు వేసే వరకు ఉంటుందా అన్నటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఈ ఇద్దరికి సంబంధించి కేపీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డిల కేసు ఈరోజు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయితే రేపు మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, అదేవిధంగా అరికపూడి గాంధీ వర్సెస్ కల్వకుట్ల సంజయ్ కేసు ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తి కానున్నాయి. అయితే మొత్తానికి ఈ 4 ఎమ్మెల్యేల విచారణ అయిన తర్వాత 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫర్దర్ యాక్షన్ అయితే స్పీకర్ తీసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రదీప్.